హలో అందరూ, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో బేసిక్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా లేకపోతే యూట్యూబ్ స్క్రోల్ చేసినా సరే ఒక్కటే న్యూస్ ఫేక్ ఏజెన్సీస్ అని చెప్పి. సో అలా నాకు కూడా అయిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని ఏజెన్సీస్కి రీచ్ అయ్యాను అనమాట. సో ఇలానే అని చెప్పి యూకే వెళ్ళడానికి, యూరోప్ వెళ్ళడానికి అని చెప్పి మనీ పే చేసిన తర్వాత 3 months టైం పడుతుంది. 3 monthsలో మీకు ఇంటర్వ్యూస్ అవి స్కెడ్యూల్ చేస్తాం, మీరు వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు అన్నారు. బట్ 3 months ఈజీగా డ్రాగ్ చేస్తారు కానీ ఏమీ అవ్వదు. ఏ ఇంటర్వ్యూస్ ఏమీ స్కెడ్యూల్ అవ్వవు. ఇలాంటి ఫ్రాడ్స్ని నమ్మి మీరు డబ్బులు పెట్టిన తర్వాత 3 months తర్వాత వాళ్ళు ఐమ్ సో సారీ వీ ట్రైడ్ అవ్వదు అంటారు. కానీ జెన్యున్లీ ట్రస్ట్ మీ, ఏ ఏజెన్సీ కూడా మీకు జాబ్స్ ఇప్పించలేదు, దట్స్ ఫర్ షూర్. మీరు ఓకే, ఇప్పుడు నాకున్న ఇక్కడ ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటి అంటే మీకు జాబ్ కావాలి, దుబాయ్ రావాలి అనుకుంటున్నారా, టూరిస్ట్ వీసా తీసుకొని రండి, టైం పడుతుంది, బ్యాకప్ పెట్టుకోండి, ప్రాపర్ బ్యాకప్ 6 monthsకైనా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జాబ్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నో, హార్డ్లీ అట్లీస్ట్ 6 months టైం పడుతుంది. అట్లీస్ట్ మీకు జాబ్ రావడానికి, సెటిల్ అవ్వడానికి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రీమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. బట్ ఇక్కడ నీకు ఇండియాలో 10 years 12 years ఉన్నా సరే ఇక్కడ నువ్వు ఫ్రెషర్వే అండ్ ఏ ఏజెన్సీ కూడా సపోర్ట్ చేయదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది డబ్బులు అడుగుతారు, జాబ్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి నమ్మొద్దు. ఇక్కడ దుబాయ్లో అది ఇల్లీగల్. డబ్బులు ఇస్తే జాబ్ వస్తుంది అనుకోవడం ఇట్స్ రాంగ్ అగైన్. డోంట్ ట్రస్ట్ ఎనీ వన్. ఇలాంటి ఏజెన్సీస్ని అస్సలు ట్రస్ట్ చేయకండి. నేను 2 ఏజెన్సీస్కి అలాగే ట్రస్ట్ చేసి ఐ లాస్ సో మచ్ మనీ. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అండ్ నేను నేమ్స్ చెప్పదలుచుకోవట్లేదు కాబట్టి చెప్పట్లేదు. బట్ స్టిల్ ఐమ్ టెలింగ్ యూ గైస్, జెన్యూన్ ఏజెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. యూ కాంట్ ఈవెన్ ట్రస్ట్ ఎనీ వన్. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కూడా జాబ్ ఇక్కడ వచ్చేస్తుంది, మీరు ఇంత పే చేయండి రెఫరల్స్. నో, మీ హార్డ్ వర్క్ టైం పట్టిన జాబ్ వస్తుంది. సో వచ్చి టూరిస్ట్ వీసా మీద ఎత్తుక్కుంటారంటే ఎత్తుక్కోండి. నో వన్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.